సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వ్యవస్థాపకులు జేడి లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. అసలు ఈ జై భారత్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ప్రజల గొంతులు అసెంబ్లీలోను పార్లమెంట్లోనూ విలపాలి. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో ప్రజలు చూడాలి. గ్రామ అభివృద్ధి, గ్రామ స్వరాజ్యం ఏదైతే మనం విన్నామో, డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ అంటే పాలన అన్నది మనం వికేంద్రీకరించాలి. ఇప్పుడంతా కూడా పాలన కేంద్రీకరించబడింది. ముఖ్యమంత్రి ఎవరన్నది ముఖ్యం కాదు, సర్పంచ్ ఎవరన్నది ముఖ్యం, వార్డు మెంబర్ ఎవరన్నది ముఖ్యం, కౌన్సిలర్ ఎవరన్నది ముఖ్యం. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాలన్నీ కూడా వీళ్ళకి ఇచ్చేసి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్నదే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సార్, మీరు ఒక మంచి నేతగా, లేదు అనుకుంటే ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక మంచి ఉద్దేశంతోనే ఒక కొత్త పార్టీని పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఈ పార్టీ ప్రజల్లోకి ఎంతవరకు చేరుకోగలిగింది ఇప్పటి వరకు అని మీరు అనుకుంటున్నారు? సుమన్ టీవీ తీసుకెళ్తోంది మమ్మల్ని ప్రజల్లోకి. సుమన్ టీవీని ముఖ్యంగా సుమన్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే మీడియా ఎప్పుడు కూడా నిజాయితీని కోరుకుంటుంది, నిజమైన విషయాలు ప్రజలకు చేరుద్దామని అనుకుంటుంది. కాబట్టి మీడియా అన్నది మాకు ముఖ్యమైన సపోర్ట్. సో ఆ విధంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలం. ఆ తర్వాత ఈ మధ్య సోషల్ మీడియా కూడా ఉంది. తర్వాత ముఖ్యంగా యువతరం చాలామంది మా మేనిఫెస్టోకి, సిద్ధాంతాలకి, వీటన్నిటి కూడా ఆకర్షితులవుతున్నారు. కాబట్టి ఒక సైలెంట్గా ఈ ప్రజల్లోకి జై భారత్ నేషనల్ పార్టీ చొచ్చుకు వెళుతుంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఓపెన్గా మాట్లాడడానికి భయపడతారు. మా మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో, ఎవరైనా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారేమో. కాబట్టి అవన్నీ లేకుండా సైలెంట్గా ప్రజలలో ఒక బ్రహ్మాండం, ఒక దావాలనంగా మన జై భారత్ నేషనల్ పార్టీ మీరు పార్టీ పెట్టిన వెంటనే ఇది ఒక సెన్సేషనల్ అనే ఇష్యూ కింద ప్రజలందరిలో కూడా చర్చ జరిగింది. కానీ వెంటనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎక్కువ దానికి చర్చగా ఉంది. ఈ పార్టీ యొక్క ప్రస్తావన ఎక్కడ రావట్లేదు అని ప్రజల్లో ఒక గుసగుసలు ఉన్నాయి. దాని మీద మీరు ఏం పర్వాలేదు, ఎన్ని పార్టీలు వచ్చినా మన సిద్ధాంతాలు చాలా ముఖ్యం, విషయాలు చాలా ముఖ్యం, తర్వాత విషయ పరిజ్ఞానం చాలా ముఖ్యం. రానివ్వండి, అన్ని పార్టీలు రానివ్వండి, ఏమీ ప్రాబ్లం లేదు. మనకు ప్రజలకు మేలు జరగాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, ప్రజా సమస్యలు కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా నేతలని చూడకుండా వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో చూసి వెళ్ళడం చాలా అవసరం. కాబట్టి మా మేనిఫెస్టో ఇప్పుడు ఏదైతే ఇచ్చామో, ఇప్పుడు ఏ పార్టీ చూడండి అన్ని ఫ్రీలు ఫ్రీలు ఫ్రీలు. వాళ్ళు 1 ఇస్తే మేము 3 ఇస్తాం, వాళ్ళు 2 ఇస్తే మేము 6 ఇస్తాం, వాళ్ళు 9 అంటే మేము సూపర్ 6 అంటాం. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఉచితంగా అంటున్నారు కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా మనకి ఉచిత పథకాలు ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు రాబోయే అంటే ఎలక్షన్స్ లో పోటీ చేసే ప్రతి పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోస్ లో కూడా ఉచితాలనే ప్రవేశపెట్టింది. అయితే మీరు కూడా ఒక పార్టీ పెట్టారు, మీ మేనిఫెస్టోని కూడా ఇప్పుడు రిలీజ్ చేశారు. కాబట్టి ఈ ఉచితాల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఉచితాలకి సంక్షేమంకి మనకు వ్యత్యాసం తెలియాలి. సంక్షేమం అంటే ఏంటంటే సమాజం అభివృద్ధి చెందాలి. ఉచితం అంటే ఏంటంటే ఒక వ్యక్తికి ఇవ్వడం. సపోజ్ నేనున్నాను, మా పిల్లవాడిని స్కూలుకు పంపిస్తున్నాను, కాబట్టి నాకు డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలి? నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మీరు స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేయండి, పిల్లల్ని పంపించడం మా బాధ్యత. అలా కాకుండా ఈ డబ్బు ఏదైతే ఉందో దాన్ని విద్యను ఫ్రీగా చేయడానికి, వైద్యాన్ని ఫ్రీగా చేయడానికి ఉపయోగిస్తే బాగుంటుంది కదా. సపోజ్ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మీరు 45 సంవత్సరాలు నిండాయి కాబట్టి మీకు సంవత్సరానికి 15,000 ఇస్తామంటారు. అది కాదు, ఉపాధి కల్పించండి. నెల 15,000 ఎలా సంపాదిస్తారో అలా ఆలోచించాలి, కానీ సంవత్సరానికి 15,000 ఇస్తానన్నది సబబు కాదు. ఆ విధంగా ఆత్మగౌరవంతో బ్రతకడానికి ప్రజలకు నేర్పించాలి. ఆ విధమైన పరిస్థితులు మనం కల్పించగలగాలి. సమాజం మొత్తం అభివృద్ధి చెందే సంక్షేమ పథకాలకు మేము కూడా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, దానివల్ల ఏమవుతుంది? గ్రామాల్లో ఉన్న ఆస్తులు పెరుగుతున్నాయి, ఒక వ్యక్తి కాదు. మీరు అంటున్నారు ఇన్ని ఉచితాలు, ఇన్ని ఇది చేస్తున్నారని, కానీ వైట్ రేషన్ కార్డులు ఎందుకు తగ్గట్లేదండి రాష్ట్రంలో? వైట్ రేషన్ కార్డులు పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఒకటి, ఇంకా పేదరికం పెరుగుతోంది, లేకుంటే బోగస్ వైట్ రేషన్ కార్డులు అన్నవి పెరుగుతున్నాయి. మరి వాటిని ఎందుకు తీసివేయట్లేదు? మరి అది కూడా ఎన్నికల కోసమే కదా. మీరు వైట్ రేషన్ కార్డులు ఎన్ని ఉంటే అంతమంది మనకు ఓటిస్తారని ప్రతి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. జై భారత్ నేషనల్ పార్టీ ఏమంటుందంటే వచ్చే 5 సంవత్సరాల్లో హాఫ్ రేషన్ కార్డులు ఉండకూడదు, వైట్ రేషన్ కార్డు. వచ్చే 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క వైట్ రేషన్ కార్డు కూడా ఉండకూడదు అన్నది జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటుంది. అంటే ప్రజలను ఆ విధంగా మనం ఉన్నతులుగా చేయాలి. వాళ్ళ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని పెంచాలి. దానికోసమే ఈ విధమైన మేనిఫెస్టోతో మేము ముందుకు వచ్చాం. ప్రెసెంట్ ఉన్న రాజకీయ పార్టీల యొక్క పొత్తు ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. మీరు కూడా ఒక రాజకీయ నేతగా మీ కెరీర్ని స్టార్ట్ చేశారు కాబట్టి అసలు ఈ పొత్తుల విషయంపై మీరేం మాట్లాడతారు? పొత్తులు దేనికి పెట్టుకుంటున్నారంటే ఎలక్షన్లు గెలవడానిక,
లేకుంటే ఒక మార్పు అన్నది తీసుకురావడానికి. మొన్నటి వరకు కరప్షన్ చేశారన్న వాళ్ళతోనే ఇప్పుడు పొత్తులు పెట్టుకుంటున్నారు. మరి అలా ఎలా అవుతుంది అంటే సడన్గా వాళ్ళందరూ కూడా ప్రక్షాళనం అయిపోయారా? అది ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి పొత్తులు ఎప్పుడు ఎలా పెట్టుకోవాలన్నది ప్రత్యేక రాజకీయ పార్టీలు ఆలోచించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ చూద్దాం, ఎంత దారుణమైన పరిస్థితి. నితీష్ కుమార్ గారు ఏమన్నారు, ఇక నా జీవితంలో మరణమే తప్ప నేను భారతీయ జనతా పార్టీతో కలవనన్నాడు ఆయన. అక్కడ అమిత్ షా గారు ఏమన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి మా తలుపులు ఈయన నితీష్ కుమార్ కోసం శాశ్వతంగా మూతపడ్డాయన్నారు. మరి ఈ తలుపులు తెరుచుకున్నాయి, ఈ మరణం కూడా లేదు, బ్రహ్మాండంగా ఆయన జీవించి మళ్ళా ముఖ్యమంత్రిగా అయ్యాడు. కాబట్టి ఈ విధంగా రాజకీయాల్లో కేవలం అధికారం కోసమే ఈ విధమైన ప్రయోజనాలు కల్పిస్తుంటే మరి ఎక్కడున్నాయి విలువలు, ఎక్కడున్నాయి మంచి రాజకీయాలు, ఎక్కడున్నాయి? వీటన్నిటిని మార్చడం కోసమే జయ భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటుంది అనమాట. ప్రత్యేక హోదా విషయానికి వద్దాము. ఇప్పుడు 10 years గా ప్రత్యేక హోదా కోసం మనకి ఎవ్వరూ పట్టించుకోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు తగ్గింది ఆ ఇష్యూ మీద కాన్సన్ట్రేషన్. అయితే ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి మళ్ళీ ప్రతి ఒక్క పార్టీ ప్రత్యేక హోదా కోసం మాట్లాడుకునే పరిస్థితి. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో మీరు కూడా కొత్తగా పార్టీ పెట్టి ప్రత్యేక హోదా కోసమే పోరాడతాం అంటున్నారు. మీది కూడా అన్ని రాజకీయ పార్టీలాగే ప్రజలు చూడాలా, లేదు మీరు నిజంగానే ప్రత్యేక హోదా కోసం మాట్లాడాలి? మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నది ఏంటంటే, రేపు పదండి అన్ని పార్టీలను తీసుకెళ్దాం ప్రధానమంత్రి గారి దగ్గరికి, వాళ్ళ ఇంటి ముందు బయట ఇద్దాం, నిరాహార దీక్ష చేద్దాం, ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం, ఎలా ఏ విధంగా అయితే రైతులు కూర్చున్నారో. కాబట్టి ఈ ఎలక్షన్ ముందే ఈ ప్రత్యేక హోదాని తేల్చేయండి మీరు. కాబట్టి ఈ ప్రత్యేక హోదా అన్నది మళ్ళీ ఎలక్షన్ ముద్ద కాకూడదు అంటున్నాను నేను. మరి 10 సంవత్సరాలు ఎందుకు తేలదండి వీళ్ళు? మరి ప్రభుత్వం ఇంత అప్పుల్లోకి మునిగిపోయింది, ఆ తర్వాత ఉపాధి లేదు, పిల్లలు ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి మాట్లాడుకున్నాం, ముందే ఉపాధి లేకుండా వలసలు ఇక్కడి నుంచి వెళ్తారు, వలసలు ఇంకా పెరిగిపోయాయి. మరి ఈ టైంలో మళ్ళా ఈ పార్టీలు ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు? సిఏఏ బిల్ అమెండ్మెంట్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? రాష్ట్రపతి ఎన్నికప్పుడు మాట్లాడలేదు ఎందుకు? ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు మాట్లాడలేదు ఎందుకు? మొన్న ఢిల్లీ సివిల్ సర్వీసెస్ చట్టం పెట్టినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ విధంగా మాట్లాడలేకుండా ఇప్పుడు మళ్ళా ప్రత్యేక హోదా అంటే ఏంటండి? నిజాయితీ ఉండాలి కదా. అందుకనే అడుగుతున్నాం చంద్రబాబు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగతా పార్టీలను ఒక స్టేజ్ మీదకి తీసుకురండి, ప్రత్యేక హోదా గురించి విశిష్టమైన చర్చ పెడదాం. ఈ సిద్ధాలు కదలి రండి, జెండా అజెండా ఈ మీటింగులు పెడుతున్నారు కదా, దాని బదులు అందరికీ ధైర్యం ఉంటే ప్రత్యేక హోదా మీద ఒక మీటింగ్ పెట్టండి, అందరు కలిసి మెయిన్ లీడర్స్ రండి, అక్కడ మనం అడుగుదాం, మనం ప్రజలకు చెబుదాం ఏం చేశాం మేము ప్రత్యేక హోదా కోసం అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా అని ఎలా నలుగుతున్నారు వాళ్ళు? అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకుండా కేంద్రానికి భయపడి ఈ ప్రత్యేక హోదా రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు కానీ మా పార్టీలు గెలవాలి అన్న సిద్ధాంతాలు ఉన్న ఈ పార్టీలేనా? రాష్ట్ర ప్రాధాన్యత ముఖ్యం. రాష్ట్రం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేశాడు ఆయన. అటువంటి వాళ్ళ నేతలు చూస్తున్నాం ఈరోజు స్వప్రయోజనాల కోసం, స్వయం పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదండి, ప్రత్యేక హోదా వచ్చింటే ఇన్ని అప్పులు అయ్యేవా మనకు? అంటే మీ పార్టీ కూడా ప్రత్యేక హోదాని ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ గానే వాడుకుంటుంది. మీ పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం ఈ ప్రస్తావన వస్తుంది అని అంటున్నారు అపోజిషన్ వాళ్ళు. ఏమంటారు? అపోజిషన్ వాళ్ళు మాట్లాడేదని, వాళ్ళు ఎలా మాట్లాడడానికి నోరు ఎలా వస్తుంది వాళ్ళకి? వాళ్ళు చేసింటే ఇది మాట్లాడే వాళ్ళమే కాదుగా. వాళ్ళు ఇప్పుడు చేయండి, ఇప్పటికీ అడుగుతున్నాం, ఇప్పటికీ అవకాశం ఉంది, మీరు ఇప్పటికీ చేయండి. ప్రత్యేక హోదా అంశంనే మనం ఎలక్షన్ నుంచి తీసేద్దాం, లేకుంటే అందరం ఎలక్షన్ మానేద్దాం. ఈసారి ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు పొలిటికల్ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాయి ప్రత్యేక హోదా వచ్చే వరకు. రాష్ట్రపతి పాలన రానివ్వండి రాష్ట్రంలో, అదైనా చక్కగా ఉంటుందేమో ఆలోచిద్దాం. ఆ విధంగా పొలిటికల్ పార్టీలు తయారవ్వాలి. జల్లికట్టు తెచ్చుకున్నారు అక్కడ అందరూ కలిసి. ఆ తర్వాత వచ్చేసి మనం రైతులు ఢిల్లీలో కూర్చొని 3 వ్యవసాయ చట్టాలను తిప్పికొట్టారు. బంగ్లాదేశ్లో భాషా ఉద్యమం తెచ్చుకున్నారు అందరూ కూడా. ఈ విధంగా ప్రజలు సంఘటితంగా ఉండాల్సింది పోయి ఈ పొలిటికల్ పార్టీలు ఏం చెప్తున్నారు, ఇది ముగిసిన అధ్యాయం అని వీళ్ళు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది నమ్మకూడదు ప్రజలని, వాళ్లలో చైతన్యం తీసుకురావడానికి ఇవన్నీ మోసం చేసే పార్టీలు అని చెప్పడానికి మేము వచ్చాం. ఇప్పటికీ అవకాశం ఉంది మనకు, అందరం కలిసి వెళదామనండి. 1వ తారీఖున చలో తాడేపల్లి అని పిలిపించారు. అక్కడికి వెళ్ళి తాడేపల్లికి వెళ్ళి మేమంతా అడుగుతాం ముఖ్యమంత్రిని, మీరు వెంటనే ఒక అఖిల పక్ష సమావేశాన్ని తీసుకెళ్ళండి, టెంట్లు కొట్టించండి, అక్కడ మేమంతా కూర్చుంటాం, అందులో ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం, పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో మనమంతా కూర్చొని ప్రత్యేక హోదా తీసుకుందాం, లేకుంటే ప్రాణాలు వదిలేద్దాం. ఈ విధమైన భావాలు ఉండాలి కానీ రాష్ట్రం కోసం మరి ఈ విధంగా ప్రజలను మోసం చేస్తే ఎలాగండి? అది మేము అడుగుతున్నాం. 2 నాయకులను అడుగుతున్నాం, 3 నాయకులను అడుగుతున్నాం, 4 అడుగుతున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఆలోచించాలి ఇవన్నీ.
సో మనం చూసుకున్నట్లయితే యువత ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలి. అప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుంది అంటున్నారు కదా! అయితే యువత నిజంగా రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారసత్వ రాజకీయాలకి చెక్ పెట్టి యువతను ఆదరించే కల్చర్ మనలో ఉంది అంటారా? మేము సిద్ధంగా ఉన్నాం యువత రావడానికి. అందరినీ యువతనే తీసుకుంటున్నాం మేము మా పార్టీలో కూడా. యువతరాన్ని తీసుకుంటున్నాం, వాళ్ళని రమ్మంటున్నాం. మేమొస్తే ఈవెన్ కాలేజెస్‌లో కూడా ఎలక్షన్స్ పెడతామని చెప్తున్నాం మేము. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు యువతలో నేతృత్వం ఎక్కడ గుణాలు పెరుగుతాయో అని ఎలక్షన్లని క్యాన్సిల్ చేసేశారు కాలేజీల్లో. వాళ్ళందరినీ కూడా మార్కులు సంపాదించే యంత్రాలుగా చేస్తున్నారు. మేమొస్తే ఖచ్చితంగా నియమాలు పెట్టి ఎలక్షన్లు జరగాలి. స్టూడెంట్ లీడర్షిప్ రావాలి. విద్యార్థులకు కూడా ఓటు హక్కు అంటే ఎంత విలువో వాళ్ళకి తెలియాలి. ఎలక్షన్స్ ఎప్పుడైతే కాలేజీలోకి గెలుస్తాయో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు బయటకు వచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేస్తారు. ఇప్పుడు ఎంత అలా మార్చారు. ఓటుకు డబ్బు ఇవ్వడం అన్నది ఈ రాష్ట్రం నుంచే మొదలైంది. ఇప్పుడున్న నాయకులే మొదలుపెట్టారు దీన్ని. పేరు తీసుకోవచ్చు, వీళ్ళే మొదలుపెట్టారు. ఇప్పుడు చూడండి, ఉత్తరప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాలకు వెళ్తే 10 లక్షలు ఏవైతే ఎలక్షన్ కమిషన్ పెట్టిందో అంతకన్నా తక్కువ ఖర్చుతో మన ఎలక్షన్లు అయిపోతాయి. మన రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా కూడా ఈ డబ్బులు, మద్యం, కులం ఈ విధంగా మనం కొట్టుకుంటూ మనం ఈ విధంగా ఉండిపోయాం. చూడండి రాష్ట్రం ఎంత అధోగతిలో ఉన్నాం. మనం అందరం కూడా విభజన అయింది, ఇప్పటి వరకు ఏమీ తెచ్చుకోలేకపోయాము. రాజధాని లేదు, పోలవరం అలాగే ఉంది, విభజన హామీలు అలా ఉన్నాయి, కడప స్టీల్ ప్లాంటు లేదు, మెట్రో లేదు. మెట్రో ఏ విధంగా విభజించారు, ఏమైనా మాట్లాడారా వీళ్ళు? ఎందుకు మాట్లాడడం లేదు? ఇవన్నీ అడగాలి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మేము డబ్బులు ఉంటే చాలు, మద్యం ఉంటే చాలు, మేము ఎలక్షన్లో గెలిచేస్తాము, మా ఓటు బ్యాంకులను కాపాడుకుంటున్నామన్న కాన్సెప్ట్ని మనం ఛేదించాలంటే యువ నాయకత్వంతోనే సాధ్యం. అందుకనే యువతరాన్ని రమ్మని మేము కోరుతున్నాం. మా దగ్గర ఏ విధమైన ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీతో వెళదాం. మన జేబులో ఉన్న పైసాతోనే మనం ముందుకు వెళదాం. ఈ విధంగా అట్టహాసాలు, డబ్బులు ఇవ్వడం, పంచడం ఇవి చేయం. మనం చేయకుండా చూద్దాం ఎన్ని సంవత్సరాలు మనం ముందుకు వెళ్ళాలో వెళ్తాం. ఆ ఓపిక ఉంది మనలో. కానీ మార్పు రావాలి, ప్రజల గొంతులు వినిపించాలి పార్లమెంట్లో, అసెంబ్లీలో అన్నది జయ భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటారు. ఫైనల్ గా మీ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబడుతుంది? ఇంకొన్ని రోజుల్లోనే మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది కాబట్టి ఇప్పటికీ మీ పార్టీ సిద్ధంగా ఉందా? ఒకవేళ మీరు మీ పార్టీ నుంచి ఎంపీ ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? మేము ఒక రాజకీయ పక్షంగా ఒక అధికారంలోకి రావాలంటే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ముందే చెప్పాం. చాలా మంది అప్లికేషన్లు వస్తున్నాయి మన దగ్గరికి. వారందరికీ కూడా స్క్రూటినీ చేసి వాళ్ళని ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నాం. అభ్యర్థులు ఎంపిక ఏ విధంగా చేస్తున్నారు? ఎంపిక అంటే వాళ్ళు ఇంతవరకు ప్రజలకు చేసింది ఏంటి అన్నది, ప్రజల పట్ల అవగాహన ఏంటి, విషయం పట్ల అవగాహన. అందుకనే వాళ్ళందరినీ కూడా మీ నియోజకవర్గ మేనిఫెస్టో తయారు చేయమని చెప్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి మేనిఫెస్టో ఉంటుంది. ఆ మేనిఫెస్టో ప్రజల సమస్యలను రిఫ్లెక్ట్ చేసేదిగా ఉంటుంది. ఆ సమస్యలను ఎలాగ పరిష్కరిస్తామని వీళ్ళు చెబితే వీళ్ళు రేపు వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో విశ్వాసం కలుగుతుంది. సో ఆ విధంగా చేస్తూ ముందుకు వెళ్తాం. మా కమిటీ నిర్ణయిస్తుంది నేను ఎక్కడి నుంచి నిలబడాలో, పార్లమెంటుగా, అసెంబ్లీగా. మోస్ట్ ప్రాబబ్లీ నా ప్రిఫరెన్స్ నేను విశాఖపట్నం ఇచ్చున్నాను కాబట్టి త్వరలో దాన్ని కూడా ప్రకటిస్తాను. సో చూసారు కదా, ఇప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ కొన్ని రోజుల్లో రాబోతుంది. అయితే ఉన్న పార్టీలతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ కూడా ఎలక్షన్కి మేము సిద్ధం అంటున్నారు. ఇక జేడి లక్ష్మీనారాయణ గారి విషయానికి వస్తే వాళ్ళ యొక్క కమిటీ ఎక్కడైతే సిఫార్సు చేస్తారో ఆ ప్రాంతాల్లో ఆయన పోటీ చేయడానికి సమకూత ఉందంటున్నా. ముఖ్యంగా వైజాగ్ నుంచి పోటీ చేయడం కోసం ఆయన ఇష్టం ఉంది అని చెప్పేసి తెలియజేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ అసంతో సౌమ్య, శ్రీకాకుళం, సుమన్ టీవీ.